అబ్రాహాము పరీక్ష మన కోసం దాచబడిన గొప్ప మర్మం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు. మార్గము, సత్యము, జీవము వీక్షకులందరికీ స్వాగతం. దేవుడు అబ్రాహామును తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వమని ఎందుకు అడిగారు? ప్రేమగల దేవుడు ఇలాంటి కఠినమైన పరీక్ష ఎందుకు పెట్టారు? దీని వెనుక ఉన్న 3 లోతైన కారణాలను ఈరోజు తెలుసుకుందాం. మొట్టమొదటిగా, విశ్వాసానికి ఆధారం. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం కుమారుడు కంటే ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుడే అబ్రహాముకు ముఖ్యమా అని దేవుడు పరీక్షించారు. అబ్రహాము తన కుమారుని ఇవ్వడానికి వెనుకాడలేదు. ఎందుకంటే దేవుడు చనిపోయిన వారిని సైతం లేపగలడని అతను నమ్మాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం. రెండవది, యెహోవా ఈరే అంటే దేవుడు చూచుకొనును. ఇస్సాకుకు బదులుగా దేవుడు ఒక పొట్టేలును బలిగా సిద్ధపరిచారు. ఆదికాండము 22వ అధ్యాయం 13, 14 వచనాలు. ఇది దేవుడు మన అవసరతలను తీర్చేవాడని మాత్రమే కాదు, మన పాప పరిహారం కోసం ఆయనే ఒక బలిని సిద్ధపరుస్తాడని చూపిస్తుంది. మూడవది, క్రీస్తు బలికి ఛాయ. ఇది అతి ముఖ్యమైన మర్మం. అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధపడటం అనేది భవిష్యత్తులో తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును లోక పాపముల కోసం బలి ఇవ్వబోతున్నాడనే సత్యానికి ఒక ప్రవచన రూపం. ఇస్సాకు తన బలి కోసం కట్టెలను మోసుకెళ్ళినట్టే యేసుక్రీస్తు మన కోసం సిలువను మోశారు. మన జీవితంలో మనకు అతి ప్రియమైన దానిని దేవుని కోసం వదులుకోవడానికి సిద్ధపడినప్పుడు దేవుడు మనల్ని ఊహించని రీతిలో ఆశీర్వదిస్తారు. అబ్రహాము స్థిరమైన విశ్వాసం అతడిని విశ్వాసులకు తండ్రిగా మార్చింది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాము వంటి స్థిరమైన నమ్మకాన్ని మాకు దయచేయండి. కష్టాల్లో ఉన్నప్పుడు నీ వైపు చూడటం మాకు నేర్పండి. మా మార్గము, సత్యము, జీవము ఛానల్ ద్వారా నీ వాక్యము అనేకుల హృదయాలను తాకాలని వేడుకుంటున్నాము. నీ కృపను మాపై కుమ్మరించమని యేసు నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.